దశాబ్దాలుగా రోడ్ల సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారు ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాల ప్రజలు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అటవీ గ్రామాల పరిస్థితి మారలేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏజెన్సీ రోడ్ల అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 500కు పైగా గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీటిలో అనేక గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేదు. ఆరోగ్యం బాగోలేకపోతే వైద్యం కోసం కొన్ని కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లాల్సి వస్తోంది. నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని 500 జనాభా ఉన్న 12 గూడాలు 2020లో పంచాయతీలుగా ఏర్పడ్డాయి. వీటిలో 7200 మంది గిరిజనులు నివసిస్తున్నారు. ఈ గ్రామాల్లో 4900 మంది ఓటర్లు ఉన్నారు. వ్యవసాయమే ఇక్కడి ప్రజల జీవనాధారం. రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి ఆదివాసీలు. నిత్యావసర వస్తువులతో పాటు వ్యవసాయానికి అవసరమైన సీడ్స్, ఫర్టిలైజర్స్ కొనుగోలు చేసేందుకు ఇచ్చోడా, ఇంద్రవెల్లి, ఖానాపూర్, నిర్మల్ కు వెళ్తుంటారు 12 గ్రామాల ప్రజలు. సీజనల్ వ్యాధులు, మహిళల ప్రసవాలకు దవాఖానా కోసం నిర్మల్, నిజామాబాద్ హాస్పిటల్స్ కు వెళ్లాల్సి ఉంటుంది. 7 దశాబ్దాలకు పైగా ఈ గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేదు. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం మట్టి రోడ్డు నిర్మించింది. వర్షాలకు కొట్టుకుపోవడంతో 7 కిలోమీటర్లు కాలినడకన సత్యంపల్లి వరకు వెళ్లి అక్కడి నుంచి బస్సులో వెళ్తున్నారు ఆదివాసీలు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వస్తున్న లీడర్లు రోడ్డు నిర్మాణంపై హామీ ఇస్తున్నా అమలు కావడం లేదంటున్నారు స్థానికులు. రోడ్ లేదు, రోడ్ మంచిగా చేయాలి. ఎటైనా పోవడానికి బాగా కష్టం అవుతుంది. రోడ్ లేకపోతే అంబులెన్స్ కూడా రాదు, ఏం రాదు, బాగా కష్టం అవుతుంది. రోడ్ అయితే అంబులెన్స్లు ఏమైనా అట్టలు బిట్టలు ఏమి అన్నీ వస్తాయి. మాకు పోవడానికి కూడా మంచిగా అవుతుంది. హాస్పిటల్ పోవడానికి బాగా కష్టం అవుతుంది. ఎడ్ల బండితో పోతాం. ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా ఎడ్ల బండితోనే తీసుకెళ్తారు. వాళ్ళు మెల్లంగా రోడ్ లేకపోతే బాగా ఇబ్బంది అని అట్లనే తీసుకుపోతాం. ఏమైనా ప్రాణం కూడా మంచిగా లేకపోతే అట్లనే పోతాం ఎడ్ల బండితో. పెంబి మండలంలోని గ్రామాలకు రోడ్డు సమస్య పరిష్కారం కోసం ఆదివాసీలు మూకుముడిగా అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. కొన్నేళ్లుగా ఉన్నతాధికారులకు సమస్య చెప్తున్నా పట్టించుకోవడం లేదంటున్నారు గిరిజనులు. వానాకాలంలో సీజనల్ వ్యాధులతో ఆదివాసీలు అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రానికి ఇక్కడి నుండి 40 కిలోమీటర్లు నడిచి వెళ్లాలి. అక్కడి నుంచి ఖానాపూర్, నిర్మల్ కు బస్ సౌకర్యం ఉంది. ఒక్కోసారి అంబులెన్స్ ఆలస్యం వల్ల పేషెంట్ల ప్రాణాలు పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో గర్భిణీలు మార్గమధ్యంలో ప్రసవిస్తున్నారు. ఏటా 2-3 చనిపోతున్నారు. జ్వరంతో లేక డెవల కేసు ఉన్నా మాకు పోవాలంటే రోడ్డు లేక ఇబ్బంది పడుతున్నాం సార్. ఇప్పటికైనా మాకు రోడ్డు తీసుకురావాలని ప్రభుత్వానికి కోరుతున్నాం. పులగంపాడి నుంచి ఒక 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడికి మాకు రోడ్డు మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరుతున్నాం సార్. అప్పటి నుంచి బాగా తిరుగుతున్నాం కానీ మాకు ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని పట్టిస్తలేరు సార్. ఈ పెంబి మండలంలో 12 ఊర్లో కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు. వాళ్ళు ఎక్కడైనా హాస్పిటల్ వెళ్ళాలని అంటే కూడా తీసుకుపోయే పరిస్థితిలో లేరు. వెంకంపోచంపాడులో కూడా సేవాలాల్ అనే తండా ఉంది. రాగి దుబ్బ, పెద్ద రాగి దుబ్బ, చిన్న రాగి దుబ్బలో కూడా రోడ్డు సౌకర్యం కూడా లేదు. అధికారులు దీనిపైన చూసి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. దవాఖానాకు, నిత్యావసర వస్తువులకు కాలినడకన వెళ్లాల్సి వస్తుందంటున్నారు గ్రామస్తులు. గత ప్రభుత్వం తమ గోడును పట్టించుకోలేదంటున్నారు. నేను ఈ రాగి దుబ్బనాల టీచర్కి గత 2.5 నెలల నుంచి టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఈ ఊరు నార్మల్ కంటే చాలా లోపట్లు ఉంటుంది, అడవిలో ఉంటుంది. ఇక్కడ రావడానికి రోడ్ సౌకర్యం కూడా అసలు బాగోదు. ఒక్కొక్కసారి బండి జారిపోయే ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. దగ్గర ఒక 3-4 కిలోమీటర్లు అయితే అసలు దారుణంగా ఉంది రోడ్డు. అసలు వాళ్ళకి నీళ్ళ సౌకర్యం కూడా లేదు సరిగ్గా. చాలా ఇబ్బందులు పడుతున్నారు ఊరోళ్ళు. అక్కడ మళ్ళీ చిన్న పిల్లలకి తాగు నీళ్ళ కోసం అని చెప్పేసి బావి దాకా పోవాల్సి వస్తుంది. బోరింగ్ చాలా దూరం ఉంది, అక్కడి దాకా వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. దాదాపు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామానికి పట్టించుకున్నట్లేరు. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఆదివాసీ ప్రజలు నివసిస్తూ ఉంటారు. ఓట్లప్పుడే నాయకులు వచ్చి ఓట్లు అడుగుతారు కానీ మా పరిస్థితులు మాత్రం ఎవరు పట్టించుకోరు. ఇప్పటికు స్వాతంత్రం వచ్చి దాదాపు 77 సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు మా గిరిజన పల్లెలకు రోడ్ సౌకర్యం కానీ ఎటువంటి పరిష్కారం చేయట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ గ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేయాలంటున్నారు ఆదివాసీ ప్రజలు.